ఫ్రెండ్స్, నేనైతే చెప్పాను కదా మీకు, ఫిష్ కర్రీ రెడీ చేసుకున్నానండి. ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద బాణీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకుని ఇంకా వేడెక్కలేదు ఫ్రెండ్స్. ముందుగా పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత మిర్చి సరిపడాన్ని వేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచితే మంచిగా మగ్గిపోతాయి. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పసుపు, అంటే నేను కారంలో కూడా పసుపు వేసి యాడ్ ఇచ్చాను కనుక నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. మనకి ఇందులో కొంచెం సరిపోతుంది నాకు. రుచికి సరిపోయేంత సాల్ట్. ఫ్రెండ్స్, తక్కువ వేసుకోవాలి, తర్వాత సరిపోతే వేసుకోవచ్చు. ఎవరైనా సరే ఫస్ట్ టైం వేసేటప్పుడు, అంటే కర్రీలో ఎట్ ఎ టైము ఎక్కువ వేయకూడదు. సరిపడగా సాల్ట్ వేసుకొని తర్వాత చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఉప్పు పసుపు వేసాను. చాలామంది కలిపి పెడతారు, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే నేను ఇలా ఆనియన్స్ ఏపిన కర్రీతో చూపిస్తున్నాను అన్నమాట మీకు కూర. ఇలా వేసుకున్న తర్వాత కాస్త మగ్గనిచ్చాను. గిన్నె నేను ఫిష్ కర్రీకి సపరేట్గా కొనుక్కున్నాను అన్నమాట. ఇది చూడండి, ఇది సపరేట్గా తీసుకున్నాను అన్నమాట. అంటే అన్నిట్లో వండితే బాగుంటుంది. ఇదంటే కాస్త మందంగా ఉంటుంది, కర్రీ అంటుకోకుండా ఉంటుంది అన్నమాట, అడుగు అంటకుండా ఉంటుంది, ప్లస్ ఫ్రీగా కూడా ఉంటుంది అన్నమాట. ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు కావాల్సినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ 1 kgకి ఎంత కావాలనేది నేను వేసుకుంటున్నాను అన్నమాట. కేజీ ఫిష్కి చూసారా ఫ్రెండ్స్, కారం ఎంత కలర్ ఉందో. నేను ఆడిచ్చిన కారం చక్కగా, ఈ కారం ఎలా ఆడించుకోవాలో, దీని పాళ్ళు ఏంటో కూడా నేను మీకు వీడియో తీసి పెట్టాను చూడండి. మనము పులుపు ఇవన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆనియన్స్ ఉంటాయి, పులుపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కొంచెం కారం ఎన్వి అనేసరికి క్రిస్పీగానే ఉండాలి, తక్కువ వేయకూడదు, నీసు వాసన వస్తాయి కనుక 4 స్పూన్లు వేసుకున్నాను నేనైతే. కాల్స్తే మధ్యలో మనం ఒకసారి చూసుకొని వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే వేసుకోకూడదు. ఒకసారి ఎక్కువ వేసుకుంటే ఒకసారి మళ్ళీ ఎక్కువ అవుతుంది కనుక కావాల్సినంత వేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి మన ఉప్పు కారం పులుపు అన్నీ చూసుకొని కూడా ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అలా బాగా చూసారా ఫ్రెండ్స్, మంచి కలర్ రావాలన్నమాట. కారం చూసారా ఎంత బాగుందో, మంచి కలర్ వచ్చింది.
మాకు కారంలోనే మసాలాలన్నీ ఉంటాయి. అంటే ధనియాలు, మెంతులు, జీలకర్ర అవన్నీ మేము ముందే వేసి ఆడిస్తాం కనుక. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు నేను నాకు కావాల్సినంత పులుపు మా ఇంట్లో మేము ఎలా వాడుకుంటామో అలా పులుపు తీసుకొని ఇదిగో రెడీగా పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. చింతపండు ముందుగానే నానబెట్టేసుకొని కావాల్సినంత, ఎవరి రుచికి తగ్గంత వాళ్ళు. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇంకా కొంచెం కావాలంటే కూడా వేసుకోవచ్చు అన్నమాట, అంటే మన ఇష్టం. ఒకవేళ ఇదే ఎక్కువ చిక్కగా మనం పులుపు తీసుకున్నట్లయితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫిష్ ఉడకాలి కదా, మరి ఉడకాలంటే ఖచ్చితంగా కొంచెం ఇంకా వాటర్ అనేది ఉండాలి, వాటర్ క్వాంటిటీ ఉండాలి కనుక ఇది కొంచెం చూడండి. ఇంకా కొంచెం నేను చింతపండుని యాడ్ చేస్తున్నాను, అంటే నాకు ఇంకా కొంచెం పులుపు కావాలనిపించి. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేతి మీద కొద్దిగా తీసుకొని వేసుకొని రుచి చూసుకోవాలన్నమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా కరెక్ట్గా చూసుకుని, ఏదన్నా నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకొని సిద్ధం చేసుకున్నటువంటి ఫిష్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవటం ఫ్రెండ్స్. మధ్యలో తలకాయ వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైతే వేసామో దాన్ని కొంచెం ఇలా తిప్పుకుందాం. చూసారా, గబగబా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం వేడెక్కిన తర్వాత మళ్ళీ మనం ఇలా చేసామంటే అవి విడిపోయే అవకాశం ఉంది కనుక త్వరగా ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో, చక్కగా సరిపడిగా పులుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మూత పెట్టేసుకొని స్టవ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టేసుకుంటే చూడండి, హైలో ఉంది, అంత కొంచెం సరిపడగా అంత తక్కువగా అలా పెట్టుకుంటే మనకి ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలాగా మనం మరి ఇక్కడ పెట్టుకున్నటువంటి వెల్లుల్లి, జీలకర్ర, అల్లం పేస్ట్ పట్టేసుకొని దానిలో యాడ్ చేసుకుందాం.